కర్మచక్రంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే మీరెప్పుడు మీ ఆలోచనల విషయంలో, చర్చల విషయంలో ఎంతో జాగరూకతను కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు పెంపొందించుకోవటం, మంచి పనులు చేయటం, పూర్తి ఎరుకతో మీరు చేసే పనులు, ఆలోచనల పట్ల జాగ్రత్త వహించండి. ఎప్పుడైతే సామాన్యంగా, నిజాయితీగా జీవించడం ప్రారంభిస్తారో అప్పుడు ప్రతి వస్తువు ప్రేమించదగిందిగా, ప్రతి క్షణము ఆనందమయంగా ఉన్నట్లు గుర్తిస్తారు. మీలో తప్పు చేశాము అన్న భావన ఉండదు. దానికి బదులుగా ఎప్పుడూ ప్రశాంతమైన మనసు కలిగి ఉంటారు. ఎప్పుడైతే మీ ప్రయత్నం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారో అప్పుడు స్పష్టంగా, లోతుగా ఆలోచించగలిగి మీ సమస్యలకు మీరు పొందే సమాధానాలు ఖచ్చితంగా సరైనవిగా ఉండి కొత్త కర్మకు దూరంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా ఏ రోజైతే మీరు సంపూర్ణమైన సంతోషంతో, ఆత్మసాధనతో గడుపుతారో ఆ ఒక్క రోజులోనే అసామాన్యమైన పరిమాణంలో కర్మను తుడిచిపెట్టుకోగలుగుతారు. కొత్త కర్మ సంక్రమించకుండా మీ కర్మ రుణాన్ని తీర్చుకునే అత్యుత్తమైన మార్గం ఏమిటంటే జీవితాన్ని సంతృప్తితో గడపటం.